రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్ మండలం పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 76వ కళ్యాణ రథోత్సవం వైభవంగా జరిగింది. మార్చి 30 నుండి ఏప్రిల్ 3 వరకు ఆలయ ప్రాంగణంలో వివిధ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు, మండలి సభ్యులు హైదరాబాద్ పోలోజు భిక్షపతిచారి, బాలగౌని జైహింద్ గౌడ్, పోలోజు సిద్దిరాజ్ చారి, భీమగౌని కృష్ణగౌడ్ మాట్లాడుతూ భక్తుల భాగస్వామ్యంతో రథోత్సవం ఘనంగా జరిగిందని, భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, కళ్యాణ మహోత్సవం, రథోత్సవం, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. టీవీ వారికి ధన్యవాదాలు. ఇక్కడ కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 76వ సంవత్సర వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కుత్బుల్లాపూర్ గ్రామ ప్రజలు అందరితో సహకారంతో 76 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ రంగరంగ వైభవంగా 5 రోజులు ఉత్సవాలు జరుపుతున్నాము. మొదటి రోజున శంకుస్థాపన, గణేష విగ్రహ స్థాపన జరుగుతాయి. సెకండ్ రోజు హంసవాహనము, 3వ రోజు శేషవాహనము, 4వ రోజు పల్లకి సేవ. ఇవి 4 రోజులు. మళ్ళీ ఈరోజు రథోత్సవం ఉన్నది. 5వ రోజున ఇక్కడ ఉన్న ప్రజలందరి కూడా మేము ధర్మకర్తలంగా ఉంటూ కూడా ఇక్కడ ప్రజల సహకారం చాలా ఉన్నది కాబట్టి మేమందరి కూడా ఇక్కడ ఊరి వాళ్ళకి కానీ, బయట ఊర్ల వాళ్ళకి కానీ, గ్రామాలు అక్కడిక్కడి గ్రామాల వాళ్ళందరూ వచ్చి కూడా దేవుని యొక్క అనుగ్రహం వల్ల పూజా కార్యక్రమాలు అన్నీ చూసుకొని దేవుని అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదాలు తీసుకొని దాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి మాకు కూడా అందరి యొక్క సహకారం ఉన్నది కాబట్టి ఈరోజు 76 సంవత్సరాల వరకు చేసుకుంటూ వస్తున్నాము. దీని యొక్క గుడి స్థాపన చేసేది ఉంది, విగ్రహాలు స్థాపన చేసేది. ఇక ముందు కూడా అందరూ భక్తులు అందరూ కలిసి మాకు కొద్దిగా సహకరిస్తే ఆ ప్రోగ్రాం కూడా చేస్తామని మా యొక్క మనవి. అందరూ కూడా సహకరించాలని ఒక మనవి. ఈ సంవత్సరం మనకు ప్రతి సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం ఇంకా ఘనంగా ఏర్పాట్లు చేసినాము. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వచ్చినాము. ఇప్పటికీ ప్రొద్దున 5 గంటలకు వెళ్ళింది, ఈ టైం వచ్చే వరకు 12 అవుతుంది, మధ్యాహ్నం ఉన్నది. ఇంకా ఇంత దూరం పోయేది ఉంది కాబట్టి ఇంకా మాకు 2-3 కావస్తుంది. ఈ దేవాలయ చరిత్ర ఏంటి? ఈ దేవాలయ చరిత్ర చాలా పెద్దదే. పెద్దలు చేసిన స్థాపన చేసింది ఇది. వాళ్ళు పెద్దలు జరిగినరు, ఇప్పుడు వాళ్ళ కుమారులు మేము జరిపిస్తున్నాము. ఆ దేవుని అనుగ్రహం వల్ల ఊరోళ్ళందరూ మాకు సహకరిస్తున్నారు కాబట్టి ఇంతవరకు వచ్చింది. ఆ పెద్దలు ఒకరు విగ్రహాలు చేయించారు, వాళ్ళు రథోత్సవం చేసారు, రథం చేయించారు. కాబట్టి ఈ రకంగానే అందరు సహకరిస్తున్నారు మాకు. వాళ్ళ యొక్క ధన్యవాదాలు, వాళ్ళ యొక్క అనుగ్రహంతోనే మేము ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ వస్తున్నాము. ఇక ముందు కూడా అందరూ అట్లనే సహకరిస్తారని మేము ధర్మకర్తలము అందరినీ కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.